హలో సార్, ఏడున్నారు సార్ మీరు? లొకేషన్లో ఉన్నారా? నాకు తెలిసి ఈ గల్లీలో నేను రాలేను సార్, ముందుకు వెళ్ళిపోయానా? ఏం చేయాలి సార్ ఇప్పుడు? 0330. మీరు జిమ్ బ్యాగ్ తెచ్చుకున్నారు అంటే లైక్ జిమ్ ఫ్రీకా? నాకు నేను ఇండియన్ జిమ్ చేస్తుండే. అచ్చా, సో కుస్తీ ఇవన్నీ చేస్తారు? అవన్నీ చేసి ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1994. ఓకే. నేను అప్పటి నుంచి నేను ఒక పాస్ట్ 15 years కింద దాకా నేను చేశాను. ఓకే. తర్వాత నాకు షోల్డర్ ఇంజరీ అయింది. ఓకే. ఇంకా డాక్టర్ చేయొద్దు అంటే దానివల్ల కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. నాకు మ్యారేజ్ అయ్యి 4 years, నాకు 7 months కిడ్. ఓకే. ఇంకా అప్పటి నుంచి నేను అసలు జిమ్ అనేది పెట్టుకోలేదు. కాకపోతే జిమ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. 10-12 years ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. ఓకే. సో ప్రొఫెషనల్గా ఏం చేస్తుంటారు సార్? నాకు మా డాడీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటారు, ఫ్లవర్ డెకరేషన్ పర్పస్కి. ఓకే. ఓకే. ఇంకా నేను కూడా అదే ఫాదర్ బిజినెస్ కంటిన్యూ చేద్దామని. అరే నైస్ సార్. ఇంకొకటి నాకు డాగ్స్ మీద చాలా ప్యాషన్ అన్నమాట. నా దగ్గర చాలా డాగ్స్ ఉన్నాయి. ఓకే. ల్యాబ్స్ ఇది చూడండి, ఇక్కడ నాకు షెపర్డ్స్ ఉంటాయి, షెపర్డ్ డాట్ ఉంటుంది. ఓకే. నా దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి, షెపర్డ్స్ ఉన్నాయి. సో ఇట్లా చేస్తే అంటే సార్ బ్రీడింగ్ అంటామా? బ్రీడింగ్ అని అంటాము. కాకపోతే ఏంటంటే అందరూ ఇప్పుడు ఒక డాగ్ పెంచేసుకొని వాళ్ళు పప్పీస్ తీసేసుకొని వాళ్ళు బ్రీడర్ అని చెప్పుకుంటున్నారు. అది కాదు. ఎందుకంటే ఇప్పుడు మాది ప్యాషన్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నా ఇంట్లో ఒక డాగ్ నేను 95,000 పెట్టి పప్పీ కొన్నాను. ఓకే. అదే డాగ్ మనకి 15,000లో 12,000లో కూడా దొరుకుతుంది. ఓకే. అది దొరుకుతుంది. అందరు ఏమనుకుంటారంటే ఈ 12,000 డాగ్ని ఆ 95,000 డాగ్ సేమ్ అంటారు. రెండు జర్మన్ షెపర్డ్లే, రెండు ల్యాబ్లే, ఏముంది దానికి అంతగానం రేటు. దీంట్లో మేము ఏమంటామంటే దీనికి మదర్ ఫాదర్కి KCI రిజిస్టర్డ్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. KCI కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అని దానికి రిజిస్టర్డ్ పేపర్స్ ఉంటాయి. విత్ మైక్రోచిప్ వస్తుంది దాంట్లో. ఆ మైక్రోచిప్ నంబర్ దాంట్లో ఉంటుంది. ఫ్యామిలీ ట్రీ అనుకోండి. ఇప్పుడు దీని ఫాదర్ అది, ఇట్లా దాని మదర్ ఇది, దాని లైనేజ్ కోసం అట్లా లైనేజ్ చూసుకొని ఇప్పుడు ఫాదర్ ఇప్పుడు ఒక ఛాంపియన్ ఉన్నారు అనుకోండి. ఆ ఛాంపియన్ ఇప్పుడు లేకపోతే ఒక 100 years తర్వాత వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఆ ఛాంపియన్ ని మనం ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? బ్లడ్ లో దాని 4th generation 5th generation లో ఆ బ్లడ్ లైన్ లో ఆ ఫాదర్ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఛాంపియన్, ఆ ఫాదర్ లైనే ఛాంపియన్ బ్లడ్ ని మనం ఇంకొక ఫాదర్ తీయాలి. ఇంకొక ఫీమేల్ ని కలుపుతాం అనమాట. ఇంకొక మేల్ పప్పి ఉంది అనుకోండి. ఆ 4th generation తర్వాత ఒక మేల్ పప్పి ఉంది, తాతలు ముత్తాతలు, దాంట్లో దాని పప్పిని మనం బయటికి తీస్తాం. ఓకే. తీసి దాన్ని మేము ఛాంపియన్ చేస్తాం ఆ బ్లడ్ లైన్ ని. ఓకే. అట్లా క్రేజీ అసలు. ఇంత ఉంటుందని చాలా ఉంటుంది దీంట్లో. ఇంకా నేను చెప్పేది ఒక 2% 3%. దీంట్లో ఉంటే పిచ్చోళ్ళే. ఇప్పుడు అంటారు కదా, మీ పిచ్చి మీకే ఆనందం అన్నట్టు. మాది మాకే. మేము దీంట్లో చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో 60-70%. ఇంకా నేను 16 years 17 years అయిపోయింది. ఇంకా కూడా నేను నేర్చుకోవాలి. ఇంకా నాకు 60% తెలుసు అని నేను అంట. నేను ఫుల్ రాదని, నేను ఫుల్ వచ్చాను నేను అన్నాను. బ్రీడింగ్ చేస్తా, షో ట్రైనింగ్ చేస్తా, ట్రైనింగ్ చేస్తా, గ్రూమర్, నేను గ్రూమర్ కూడా, అన్నీ చేస్తా. రాదు అని ఏం లేదు. ఒక ఆపరేషన్ ఒకటి చేయను, సిలైన్ వరకు స్విచ్చెస్ వరకు మొత్తం వేసుకుంటాం మేమే. ఇంత నాలెడ్జ్ అయితే ఉంది దీంట్లో. సో ఇది అవుట్ ఆఫ్ ప్యాషన్ జరిగింది. ప్యాషన్. ఇంకా నా అన్న ఒక ఆయన బేగంపేటలో ఉంటారు. నేను కూడా అక్కడే ఉంటుండే. మేము వచ్చి ఇక్కడ ఒక 6 years అవుతుంది. మా అన్న ఆయన ఇంకా మొత్తం నాకు నేర్పించింది. ఆయన నా గురువు అనుకోండి. ఇంకా డాగ్ ఇండస్ట్రీలో మొత్తం మాకు, మీరు త్రూఅవుట్ ఇండియాలో నా పేరు చెప్తే మీకు త్రూఅవుట్ ఇండియాలో గుర్తుపడతాం. ఈవెన్ రష్యా వరకు. ఎందుకంటే మేము రష్యన్ ఇంపోర్ట్ కూడా చేసినాం. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం డాగ్ని. అప్పట్లోనే 2009-10లోనే 9 lakhs పెట్టి తెప్పించుకున్నాడు. ఇంకోటి ఇప్పుడు రష్యా నుంచి మేము ఇంకొక చాక్లెట్ ఇంపోర్ట్ చేసినాము. చాక్లెట్ కలర్, ప్యూర్ చాక్లెట్ కలర్. ఆ చాక్లెట్ ఇంపోర్ట్ వచ్చేసి మాకు 9.5 lakh పడ్డది. సో దీంట్లో ఫుల్ మనీ ఉందా? అంటే మనీ ఏం లేదన్న, ఓన్లీ ప్యాషన్, త్రూఅవుట్ ప్యాషన్. మా షో కన్నా ఇప్పుడు మీరు ఈ కార్ కొన్నారు, ఇప్పుడు దీనికి క్యాబ్ కి అవసరం లేదు. ఈ కారు చిన్న కార్ ఏదన్నా కూడా నడిచిపోతుంది, ఆల్టో ఏదో. మీరేంటంటే నేను లగ్జరీ ఉండాలా, నేను కంఫర్ట్ ఉండాలా, నా పని కూడా కావాలన్నట్టు మీరు తీసుకో. అది కూడా నాదంతే. పైసలు వద్దు మనకు, త్రూఅవుట్ ప్యాషన్ ఓన్లీ.
కార్నర్ దీని పేరు. మనకి 9 lakhs పడుతుంది అన్న కరోనా టైంలో. ఓకే, వచ్చేసింది 4.5 lakh లోనే వచ్చేసింది ఇది. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకు అంత అమౌంట్ అంతే. ఇంపోర్ట్ కూడా పడుతుంది దీని ఇంపోర్ట్ డ్యూటీ ఇట్లాంటివి, ఇంపోర్ట్ డ్యూటీ అన్ని పడతాయి, క్వారంటైన్ పడుతుంది, అన్ని ఉంటాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే కరోనాలో వచ్చింది కదా, క్వారంటైన్ కోసం అక్కడే 1 month 2 months ఉండాలి అని చెప్పి చెప్పారనమాట. ఓకే, డాగ్ ని ఇప్పుడు మనం ఎట్లా చూసుకోవాలో మాకు తెలుసు, ఆ వాళ్ళకి తెలియదు కదా ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కి. మాకు తొందరగా బయట రావాలి డాగ్ అన్ని డబ్బులకి వచ్చేది. ఇప్పుడు వాడు మీకు ఇందాక చూపించింది 4 months పప్పి వచ్చినప్పుడు, ఇప్పుడు వాడు 4.5 years. ఇవన్నీ మన షోస్లో విన్నింగ్స్ అనమాట. ఎట్లుంటుంది మాకు ఓన్లీ పేపర్స్ కావాలి షోస్లో మేము షోస్లో తిరగడానికి మేము ఈ డాగ్స్ తీసుకునేది. అంటే దానివల్ల ఏమొస్తాయి బ్రో షోలో తిరిగితే? లైక్ ఇప్పుడు మనకి మేల్ అనుకోండి, ఇది మేల్ అంటే ఇప్పుడు అరే పలానా దగ్గర ఇట్లా ఛాంపియన్ ఉంది, ఆ మేల్ ని మనం వాడితే మన దగ్గర కూడా ఛాంపియన్స్ వస్తాయి. ఇప్పుడు వీ హ్యావ్ టు చార్జ్ స్టడ్ ఫీ అంటే ఇప్పుడు మన మేల్ ని వాళ్ళు ఫీమేల్ కి యూజ్ చేసుకుంటే మనం ఒక అమౌంట్ ని మనం చార్జ్ చేస్తాం. అది మంచి అమౌంట్ ఉంటుందా? అంటే 35,000 మినిమం, 50,000 లోపు, 1 lakh కూడా ఉంటుంది. కాకపోతే మనకు అంత అవసరం లేదని మేము 35,000 చార్జ్ చేస్తాం. ఓకే, అట్లా సాలిడ్. అసలు నాకు తెలియదు అసలు ఇట్లాంటి బిజినెస్ కూడా ఉంటుంది. బిజినెస్ అని అనలేదు అంటే లైక్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఇంత జరుగుతుంది అనేది చాలా ఉంటది. ఇప్పుడు రోడ్స్ పైన వీళ్ళందరూ షాప్స్ పెట్టుకొని పెట్ షాప్స్ పెట్టుకొని వీళ్ళు అమ్ముతున్నారు కదా, వీళ్ళు బిజినెస్ చేస్తారు. మనం ఏంటంటే మా దగ్గరకు వచ్చే కస్టమర్ ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇప్పుడు నా పేరు అరుణ్, ఇప్పుడు నేను అరుణ్ దగ్గర కొనాలి అంటే, నా పేరు అరుణ్ కుమార్ మనోహర్చారి. ఇప్పుడు ఒక అరుణ్ దగ్గర కొనాలి అంటే అరే మంచి ఇంపోర్ట్ లైనేజ్ పేపర్స్ తోనే ఉన్న డాగ్ మాత్రమే ఉంటది, అదే డాగ్ తీసుకోవాలి, క్వాలిటీ బాగుంటది అన్నట్టు ఉన్న కస్టమర్లు నా దగ్గర పెద్ద పెద్ద క్లయింట్లు కూడా ఉన్నారు. నేను పేర్లు ఏం తీసుకోను, మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఆల్రెడీ మనం ఇచ్చిన డాగ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో లెట్స్ సే బ్రో డాగ్స్ గురించి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఎనీవేస్ లవ్ డాగ్స్, మీకు చాలా ఇష్టం కాబట్టి అసలు డాగ్స్ ఎందుకు అంత ఇష్టం ఏమైనా ఉందా? అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే అట్లా ఏం లేదన్న, ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీ దగ్గర బర్రెలు ఉంటుండే అనమాట. బర్రెలు అంటే బర్రెలు బఫెలోస్. మా దగ్గర అప్పట్లోనే 60-70 బర్రెలు ఉంటుండే అంట అప్పుడు. ఉంటుండే అంట, మాకు కూడా తెలియదు. మా డాడీ వాళ్ళు సంగారెడ్డిలో, మాది ప్రాపర్ సంగారెడ్డి. వాళ్ళు ఉండేటప్పుడు మస్తు ఉండేనంట మా దగ్గర. మా డాడీ పాలు పిండడం పోయడం అట్లా సంగారెడ్డిలో ఫస్ట్ పాలు పిండి పోయడం అవన్నీ మా డాడీ అట్లా చేస్తుండేనంట. ఇంకా మా డాడీ దగ్గర అప్పుడు బర్రెలు తింటే దగ్గర అప్పుడు కుక్కలు ఉంటాయి కదా, వాళ్ళు ఎంబడి కట్టడం కాకుండా ఏమో వచ్చేయడం, గాడ్ డాగ్స్ టైప్ అట్లా ఉండడం వల్ల ఇంకా మా డాడీ అట్లా అలవాటు అయిపోయి మా డాడీకి కూడా చాలా ఇష్టం. ఇక ఎంబడి వస్తున్నాయంట ఒక 10-15 డాగ్స్ ఉంటున్నాయంట మా డాడీ దగ్గర అప్పట్లో. అట్లా స్ట్రీట్ డాగ్స్ అవన్నిటిని పాలు పోయడం తిండి పెట్టడం అట్లా చేస్తున్నాయంట. ఇక మా డాడీకి ఉన్న ప్యాషన్ అనుకోండి, ఇంకా నాకు కూడా వచ్చేసింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు పైన ఏదైనా దెబ్బ తాకి ఏదైనా డాగ్ కనిపించింది వైట్ కలర్లో అంటే అది నా ఇంట్లో ఉండాలి. నేను స్కూల్ పోయేటప్పటి నుంచి అట్లా తీసుకొని వెళ్ళిపోయేది. ఇంకా అట్లా అదే ప్యాషన్ అయిపోయింది, నాకు ఇష్టం అయిపోయింది, అట్లా నడుస్తుంది. సో ఇప్పుడు క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీ ఉన్న పెట్ కి ఎక్కువ క్వాలిటీ ఉన్న పెట్ కి లెట్స్ సే ఏమైనా ఫరక్ ఉంటుందా? అంటే హెల్త్ లో కానీ బిహేవియర్ లో? నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఏదైతే పేపర్ డాగ్స్, ఇంపోర్ట్ డాగ్స్, లైనేజ్ డాగ్స్ ఉంటాయో వీళ్ళు మేనర్స్ కానీ ఒక విధానం ఉంటాయి అనమాట. వీళ్ళ బ్లడ్ లైన్ అదంతా కూడా ఒక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో పెంచిన కుక్కలు అనుకోండి, ఇప్పుడు నార్మల్ గా మీరే ఉన్నారు స్ట్రీట్ డాగ్స్ వదిలేసండి, ల్యాబే అనుకోండి, ఎవరి దగ్గరైనా ల్యాబ్స్ ఉంటాయి. 6,000 లో 5,000 లో మీరు ఒక ల్యాబ్ ఉన్నారు, అది మీరు ఇంట్లో కట్టేసారు. మీ దగ్గర ఒక ఫీమేల్ ఉంది, అది హీట్ లో వచ్చింది, ఇంటి దగ్గర ఏదైనా స్ట్రీట్ డాగ్ తిరుగుతుంటే మీరు చూడలేకపోతే అది వచ్చి మెయిట్ చేసేసి ఆ పప్పీస్ వచ్చినాయి. అప్పుడు మీరు 5,000-6,000కి మీరు అమ్మి మీరు బ్రీడర్ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్రీడర్. ఇప్పుడు ఆ ల్యాబ్ పిల్లలు బయట తిరిగితే ఎట్లుంటుంది చెప్పండి? అంటే మీకు కూడా తెలియకుండా అయిపోయింది. సరే లేదు పోనీ వట్లేసండి, ఇంకొక ల్యాబ్ మీరు తీసుకున్నారు, మంచి ల్యాబ్, నార్మల్గా మీడియం ల్యాబ్ తీసుకున్నారు, 5,000-6,000లోనో తీసుకున్నారు, 10,000లోనో తీసుకున్నారు. ఇంకొక మీరు ఎట్లాంటి డాగ్ తీసుకుంటారో వేరే దగ్గర ఇప్పుడు మీ ఇంటి గలీలోనే లేదంటే ఒక మీ ఫ్రెండ్ దగ్గరనో ఎవరికైనా ఒక ల్యాబ్ ఉంది, నార్మల్ ల్యాబ్, సేమ్ పెట్ క్వాలిటీ, ఆ ల్యాబ్తో మీరు మేడ్ చేయించారు. ఇప్పుడు ఈ 5,000-6,000 ల్యాబ్లను మేడ్ చేపిస్తే ఆబ్వియస్గా క్వాలిటీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మేము షోస్లో తిరిగే డాగ్కి ప్రతి ఒక్క పాయింట్ ఇంచ్ టు ఇంచ్ కరెక్ట్ ఉండాలి, ఈవెన్ బైట్తో సహా. బైట్ కూడా కరెక్ట్ లేకపోతే డాగ్ ఎల్లో లేదు షోస్లో. ఈవెన్ బైట్ కూడా చూస్తారనమాట డాగ్ షోలో. మాకు
డాగ్ షో అంటే లెట్స్ సే వి ఆర్ జస్ట్ షోకేసింగ్ ద డాగ్ లేదు. డాగ్ బ్యూటీని చూపిస్తారా లేదు, మనం రన్నింగ్ అదంతా ఉంటుంది అనమాట. డాగ్ ఎటానమీ మొత్తం అదన్నీ చూస్తారు. ఫారెన్ నుంచి వస్తారు జడ్జెస్, నార్మల్ నాట్ లోకల్. బ్రో మీరు చాలా టెక్నికల్ ఉన్నారు బ్రో. నా మొత్తం నేను త్రూ అవుట్ ఇండియా తిరిగినా. ఈవెన్ థైలాండ్ కూడా మేము తీసుకెళ్లి డాగ్ ని షో చేసుకొని వచ్చినాం. ఈ డాగ్స్ ఆర్గనైజ్ చేసేది ఎవరు? ఇప్పుడు ఎక్కడ షోస్ వాళ్ళు అక్కడ చేస్తారు. ఇప్పుడు మాది, నేను ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ కి నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ హైదరాబాద్ లో. ఇప్పుడు మాది జనవరి 6th కి మాది అక్కడ డాగ్ షో ఉంది. ఓకే, మీరు రావచ్చు, మీకు మీ బ్లాగ్ లో కూడా కవర్ చేసుకోవచ్చు. షూర్ బ్రో. అది చాలా మీకు అక్కడ వస్తే మీకు అర్థమైపోతుంది ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా అన్నట్టు. అంటే నేనేమంటున్నా అంటే పిచ్చోళ్ళు అనే మీన్స్ అదొక ఈ డిఫరెంట్ డాగ్స్ పైన ఇప్పుడు అందరు అనుకుంటారు ఇక్కడ నుంచి కూడా రారు. మళ్ళీ ఇక్కడ మన ఫారెన్ నుంచి వచ్చే జడ్జెస్ వేరే, మళ్ళీ ఛత్తీస్గఢ్, రాయ్పూర్, మళ్ళీ గుజరాత్, పూణే, షోలాపూర్, నాగ్పూర్, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఒక ప్లాట్ఫామ్. మంచిగా మేము షోస్ చేసుకుంటాం. ఇప్పుడు మన డాగ్ మనతో ఒక 14 years ఉంటుంది. ఇప్పుడు దానికి మనము ఒక నార్మల్ క్వాలిటీలో తీసుకున్న 5-6,000 లో కూడా డాగే, ఓ 1 lakh లో కూడా డాగే, ఓ 50,000 లో కూడా డాగే, ఒక ప్రాణమే. కాకపోతే ఇప్పుడు మనం బయట తీసుకొని తిరిగినప్పుడు ఏదైతే వీళ్ళ జెనెటిక్స్ ఉంటాయో ఆ జెనెటిక్స్ మంచిగా ఉంటే హెల్త్ కూడా బాగుంటది. లాంగ్ టర్మ్ లో చాలా 14 years బతికేది 15 years కూడా బతుకుతాం మనం మంచిగా చూసుకుంటే. ఒక యావరేజ్ డాగ్ లైఫ్ స్పాన్ ఎంత బ్రో? 12 to 14 years. నా ఇంట్లో 16 years కూడా బతికిన డాగ్ ఉండే. మనం జాగ్రత్తగా తీసుకున్నాం. అంతా కూడా ఉంటది. అదే అంటున్నా, ఏదైతే మనకి ఇప్పుడు జెనెటిక్స్ లో కూడా ఉండేయో ఇప్పుడు కొంతమంది ఉన్నారన్న 108 years కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అవునా? వాళ్ళ జనరేషన్ లో అందరు బతుకుతారని ఉందా రూల్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ వేరే, వీళ్ళు తిన్న ఫుడ్ వేరే. అందుకే అంటున్నాను, ఎప్పుడంటే మనం ఏదైతే క్వాలిటీ మంచిగా ఉంటుందో ఆ క్వాలిటీ పప్పీస్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఆబ్వియస్ గా క్వాలిటీ బాగానే వస్తుంది. నేను ఏమని ఆలోచిస్తున్నా అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ ఫుడ్ ఇంత కాస్ట్లీ ఉన్నది. డాగ్ ఫుడ్ ఎంత ఉంటుంది తెలుసా? మినిమం 16,000 ఉంటుంది, 12 kgs బ్యాగ్. అరే బాఫ్రే. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫుడ్ ఏ బ్రాండ్ బ్రో? రాయల్ కెనల్. నేను రాయల్ కెనల్ కన్నా నేను పెద్దది అని చెప్పేది ఏంటంటే, అంటే రాయల్ కెనల్ మంచి బ్రాండే, కాకపోతే ఏంటంటే మేము యాజ్ ఏ బ్రీడర్ గా మేము డాగ్స్ పైన యూజ్ చేసినాం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశంలో NND అని ఫర్మినా కంపెనీది, అది చాలా బాగుంటుంది. అంటే ఈ NND లో ఏంటంటే ఓన్లీ లీన్ మజిల్ మాస్ గెయిన్ అవుతుంది అనమాట డాగ్స్ లో. ఫ్యాట్ గెయిన్ కాదు. ఈ రాయల్ కెనల్ లో ఏంటంటే కొంచెం డాగ్స్ అనేది చెబ్బి తయారవుతాయి, సేమ్ ఉంటది కంటెంట్ అంతా, కానీ రాయల్ కెనల్ లో కొంచెం చెబ్బి తయారవుతాయి. మేము ఈ ఏరియాకి లోకల్, వల్కంపేటలో లోకల్. ఇప్పుడు నీకు చెప్పిన ఏదో బైక్ కొనేసుకుని ఇట్లా కార్నర్ చేస్తుంటే అయిపోతుందా? ఏం మనుషులు బ్రో వీళ్ళు. వాడు ఇట్లా కార్నర్ చేస్తుంటే దూరం నుంచి డైవర్ట్ చేసుకున్నాం కాదు బ్రో. ఇప్పుడు మనం అంతా మంచిగా హారన్ కొట్టుకుని సైడ్ నుంచి వస్తున్నాం. వానికి ఇప్పుడు ఏంటంటే హారన్ ఎందుకు కొట్టినావు అని ఎల్లో ప్లేట్ చూసి ఇవే కథలు ఇలా. సో యార్ లెట్స్ సే ఐ థింక్ దిస్ ఇస్ అ న్యూ ఫీల్డ్ ఫర్ మీ. ఐ మీన్ లైక్ నేను చాలా ఫస్ట్ టైం వింటూ నాకు లైక్ ఎవరైనా డాగ్ లవర్తో ఇట్లా కలవడం, టెక్నికల్ గా మాట్లాడడం. లెట్స్ సే నువ్వు చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ చెప్పినావు నాకు, లినియేజ్ గురించి, అనాటమీ, ఇలాంటి ఆస్పెక్ట్స్ నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట ఎంత టెక్నికల్ గా మీకు తెలుసు అని. ఐ మీన్ ఇంత డెప్త్ లో తెలవడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. డెప్త్ మేము ఇంకా డెప్త్ లోనే ఉన్నాం అన్న, ఇంకా దాంట్లోనే ఇంకేమని ఉన్నా కూడా ఒక ప్యాషన్ ఏంట్లా అంటే, ఇప్పుడు నేను నార్మల్ టైంలో ఇప్పుడు మీరు నాకు సీజన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు దాంట్లోనే ఉంటాం. నైట్ ఎన్ని నైట్స్ మేల్కుంటామో మాకు కూడా తెలియదు, ఎందుకంటే డే నైట్ వర్క్ అయితేనే ఉంటుంది. మన దగ్గర 30 members దాకా పనిచేస్తారు. మనుషులు అంటే ఎక్కువ ఇష్టమా, కుక్కలు అంటే ఎక్కువ ఇష్టమా? నాకు కుక్కలు అన్న, మీరు ఏమని అనుకోండి. డాగ్స్ ఓన్లీ డాగ్స్ ఎక్కువ. ఎందుకు అంటే వీళ్ళు మోసం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చేది ప్రేమ తప్ప, వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రేమ తప్ప ఇంకేముండదు. ఆ ఫుడ్ టైంకి అడుగుతారు. నా ఇంట్లో షెపర్డ్ ఉంది, మంత్ర అని. టాటూ ఏదైతే మంత్ర, మంత్ర ఎవరికి నేను యూనిక్ పేర్లే పెడతాను. మంత్ర అది మంత్ర అనేది ఏదైతే షెపర్డ్ ఉందో నా దగ్గర, ఆ షెపర్డ్ నువ్వు నాకు ఫుడ్ కూడా అవసరం లేదు, నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు నాతో ఉండు, ఇంతే. ఇంకా వాళ్ళ అది అడగదు అంతే. ఫీమేల్ అది. మన ఇంట్లో ఒక పిల్లలు ఉన్నట్టే కదా, పాప పిల్లలు ఉన్నట్టే. వెళ్ళండి రా పోయి, వెళ్ళండి. అంత
అంత నాకు చాలా అంత ఇష్టం అనమాట. ఇది చూడండి, ఇది సింబాలిక్ ఏంటంటే ఇది నా హార్ట్ ఎప్పుడైనా మళ్ళీ తిరిగి మళ్ళీ దీనికే కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ కెమెరాలో కూడా చూపెట్టేసి టాటూ క్రేజీ అసలు. మా హార్ట్ ఎప్పుడైనా మళ్ళీ కనెక్ట్ అయ్యేది, మళ్ళీ ఎట్టుపోయినా ఇప్పుడు తీసేయాలి, ఇక మనకి పిల్లలు ఉన్నారు, అట్లున్నారు ఇట్లున్నారు, ఇంకొద్దు మనకి ఇవన్నీ రిస్క్ అన్నట్టు అనిపించి మళ్ళా ఒక పెద్దగా అయినాకైనా సరే మళ్ళీ ఒకటి తీసుకొచ్చుకుందాం ఒక ఏజ్ వచ్చినాక అన్నట్టు మళ్ళీ తిరుగుతుంది కదా, అది సింబాలిక్ గా చెప్పినాం అనమాట. డాగ్స్ వచ్చే కామన్ ఇష్యూస్ ఏముంటాయి అంటే లైక్ డిసీజ్ వైజ్ అడుగుతున్నా, లెట్స్ ఏమైనా ఉంటాయా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? పప్పి తీసుకున్నప్పుడు ఓకే, మనం ఫస్ట్ ఎవరైతే బ్రీడర్ ఉంటారో పప్పి డిపి అని చెప్పి 20 days కి ఒక వ్యాక్సిన్ కొట్టేస్తారు. ఓకే, వాళ్ళే కొడతారు? మేమే కొడతాం. ఓకే, ఎవరైతే బ్రీడర్ ఉంటారో లేదు అనుకుంటే వాళ్ళకి అంత ఐడియా లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, లేదంటే డాక్టరే హోమ్ విజిట్ అయిపోయి 20 days పప్పి డిపి అని ఒక వ్యాక్సిన్ చేస్తారు. ఓకే, దాని తర్వాత కరెక్ట్ 45 daysకి ఒక ఫస్ట్ వ్యాక్సిన్ 7-in-1 డోసేజ్ ఒకటి వేస్తారు. దాని తర్వాత మళ్ళీ సేమ్ 1 monthకి 9 ఇంకొకటి, లేదంటే బూస్టర్ డోస్ వేస్తారు 7-in-1, లేదంటే 9-in-1 బూస్టర్ డోస్ వేస్తారు. ఇట్లా వ్యాక్సిన్స్ ఉంటాయి. 3 months తర్వాత యాంటీరాబిస్ అనే వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ కరెక్ట్ ఇప్పియకపోతే పారో కానీ డిస్టెంపర్ అనే వైరస్ మాత్రం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ది ఇవి వచ్చేసాయి అనమాట. పారో వచ్చిందంటే పప్పి బతకడం చాలా అది బ్రీడర్ అని డైరెక్ట్ ఇక పప్పీలు పుట్టేసి తీసుకొని అమ్మేసుకున్నట్టు అని అందరు అంటారు. అది ఫాల్ట్ న్యూస్ అన్న. ఎందుకంటే ఒక పప్పి బ్రీడర్ పుట్టించినప్పటి నుంచి ఎప్పటిదాకా బతికియాలో మాకు తెలుసు. అరే మనం ఒక ప్రాణం కొంటున్నాం అరుణ్ భాయ్, అంటే లెట్స్ ఇప్పుడు నేను ఒక పాపను పెంచుకుంటున్నట్టు అంతేనా? ఇప్పుడు దానికి ఏమైనా అయితే నేను కూడా బాధపడతా కదా. ఇప్పుడు మీరు అన్నది, ఇప్పుడు మీరు ఒక టేక్ కేర్ తీసుకున్నారు కాబట్టి మీరు ఇట్లా ఆలోచించారు కాబట్టి మంచిగా. ఇప్పుడు కొందరు ఉంటారు, నేను చెప్తున్నా కొందరు కస్టమర్స్ వస్తారు మా దగ్గర, పప్పి తీసుకుంటారు, వడ్లేస్తారు. అది మనము పాలకి ఇట్లా కట్ చేసేప్పుడు చిన్న ఇది వస్తుంది కదా, ఆ కవర్ అంత తిన్నా కూడా డేంజర్. ఎందుకంటే ప్లాస్టిక్ అరగదు ఇంటెస్టైన్లో. అది మొత్తం అరగాక ఎన్ని రోజులైనా అట్లనే లైవ్ ఉంది. అది అనేది పారో డిస్టెంపర్ ఏమైపోతుంది అంటే డాగ్ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంటుంది. ఇప్పుడు చిన్న పప్పీస్కి సెలైన్ పెట్టనీకే నీకు నర్వ్ కూడా దొరకదు. వీళ్ళ మినిమం 45 days వచ్చే వరకు, మేమైతే 3 months 4 months వచ్చే వరకు నేను పప్పీని బయటకి కూడా తిప్పాను. ఎక్కడైతే రూమ్ స్పేస్ ఉంటుందో రూమ్ స్పేస్ నుంచి కూడా బయటికి కూడా రానియా, ఎవరిని రానియా, ఎవరైనా ఉండని. నేను కూడా ఎవరి దగ్గరైనా పప్పీలు ఉన్నాయంటే నేను కూడా వెళ్ళను. అంటే ఒక వైరస్ అనేది ఎట్లయినా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి నేను కూడా వెళ్ళను, వాళ్ళని నా ఇంట్లో కూడా రానియను. అది యాజ్ అ బ్రీడర్ గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అంటే ఒక కొత్త పప్పీ ఉన్నప్పుడు ఎవరు దాని దగ్గరికి మేమైతే వెళ్ళాం. ఇట్స్ జస్ట్ లైక్ బేబీస్, పిల్లలు పుట్టిన తర్వాత దగ్గర రాకండి, ముట్టుకోకండి అట్లా ఉంటది కదా. నేను కూడా వెళ్ళను, వాళ్ళు రానియరు. ఇప్పుడు నాకు ఎట్లున్నానంటే, అరే రానా నువ్వు చూడు ఏ పప్పి నాపాలో, ఇట్లా నన్ను పిలిచేటోళ్ళు కూడా ఉన్నారు. అచ్చా. సో అరుణ్ భాయ్, లెట్స్ సే మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి కన్సల్టేషన్ కోసం అంటే ఒక కన్సల్టేషన్ ఉంటుందా మీతో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాగ్ లవర్ని, మిమ్మల్ని కలవాలి, మీ టైం వేస్ట్ నేను ఇట్లానే చేయకూడదు కదా, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు. 30 minutes 1 hour మీరు తీసుకోవాలంటే నేనే మీకు హోమ్ విజిట్ కూడా ఉంటుంది నాది. లేదు అంటే మీరు కూడా నా దగ్గర రావచ్చు. కానీ ఏది ప్రిఫరబుల్ అంటే నేను మీ ఇంటికి కానీ మీది ప్లేస్కి ఏదైనా చెప్తే మీకు వచ్చి నేను ఒక సజెషన్ చేయడానికి నాది బెస్ట్ మీ ప్లేసే. ఓకే, కానీ నా విజిట్కి 1000 rupees నేను ఛార్జ్ చేస్తాను. అరే వెరీ నైస్ బ్రో, బికాజ్ యువర్ వాల్యూ, మీరు ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసింది ఉట్టిగానేనా? ఇప్పుడు నేను ఆ వాల్యూ ఉండాలి కదా దానికి. ఇప్పుడు నేను డాగ్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయన్న నాకు. ఓకే, నేను పర్ డే 4 to 5 dogs ట్రైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డాగ్ బిహేవియర్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీరు కొని ఇంట్లో పెట్టేశారు, మీకు టైం లేదు చూసుకోవడానికి, మీ మదరు ఫాదరు బయటికి తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళని గుంజేస్తుంటారు డాగ్. ఆ గుంజకుండా అవన్నీ మొత్తం అదంతా సెట్ చేయడం, పట్టుకోవడం, అన్నీ చూడడం, అవన్నీ సెట్ చేయడం అనమాట. మొత్తం అవన్నీ చేసుకుంటా అన్నీ సెట్ చేస్తా, బిహేవియర్ సెట్ మొత్తం అన్నీ ఉంటుంది దాంట్లో. అరుణ్ ఇంకో క్వశ్చన్, లెట్స్ సే అప్పుడప్పుడు నేను పెట్స్ని కొంతమందిని ఏం చూసినా అంటే వాళ్ళ పెట్స్కి వాళ్ళు అన్నం పెడుతుంటారు డాగ్ ఫుడ్ పెట్టకుండా, అది ఎంత దాకా ఓకే? నేను చెప్పేది ఏంటంటే అన్న 70% వరకు నాట్ ప్రిఫరబుల్ రైస్. ఈవెన్ రైస్ మనకే ఫ్యాట్ వచ్చేసి పొట్టలు వచ్చేసి, ఇప్పుడు ఏంటంటే డాగ్ ఇంటెస్టైన్ వేరే, మన హ్యూమన్ ఇంటెస్టైన్ వేరే, సిస్టమ్ మొత్తం వేరే ఉంటుంది.
ఇప్పుడు నువ్వు మనం తినేది తీసుకోపోయి పెరగన్నం పాలన్నము లేదంటే పాలు ఈవెన్ గా ఫస్ట్ మనకు వేడి డాగ్ కి అసలు పెట్టొద్దు వేడి. డాగ్ పప్పీకి మిల్క్ ఏదైతే ఉంటుందో డయేరియా అన్నమాట. నీకు లూజ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి పప్పీకి. పాలు వేడి, ఎప్పుడైనా పాలు అరగవు పప్పీకి. ఇప్పుడు మదర్ మిల్క్ అంటారా, దాంట్లో అరుగుదల ఏదైతే ఉంటుందో అదంతా డైజెషన్ సిస్టమ్ అదంతా చాలా బాగుంటుంది కాబట్టి మదర్ మిల్క్ అదే అలా మదర్ మిల్క్ అయితే ఎవరైనా తాగొచ్చు. ప్యాకెట్ పాలు తీసుకొచ్చి దానికి పోసి అది పెడతా అంటే పప్పీస్ అది కరెక్ట్ కాదు. మజ్జిగ పెట్టుకోవచ్చు మళ్ళీ చూడండి వితౌట్ సాల్ట్. అందరేం మజ్జిగ అంటే మనం తాగేలా కానీ సాల్ట్ వేసిపోయి సాల్ట్ షుగర్ ఇవ్వచ్చు. షుగర్ కూడా ఇవ్వదా, షుగర్ కూడా అవాయిడ్ కాదు. చాక్లెట్, ఈవెన్ చాక్లెట్ కూడా పాయిజనే. డాగ్ కి చాక్లెట్ పాయిజన్. సేమ్ మనుషులకు కూడా మనం తినొచ్చు కొంచెం లిమిట్. కాకపోతే డాగ్స్ కి అంత అవసరం లేదు. వాళ్ళకి ఏం అడుగుతారు ఇప్పుడు ఈవెన్ కానీ మీరు చూస్తే మనం ఫారెన్స్ లలో కూడా మీకు రా ఎగ్, రా మీట్ ఇవే పెడతారు డాగ్స్ కి. పిట్ బుల్స్ కానీ మీరు ఏదైనా వీడియోస్ లలో చూసుకుంటే కూడా రా మీట్ దే విల్ ప్రిఫర్. ఎందుకు అంటే వాళ్ళ డాగ్స్ కి అక్కడ వెదర్ కి వాళ్ళు పప్పీస్ నుంచి ఉన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు కాబట్టి ఇంటెస్టైన్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనమే చూడండి అన్న, ఇప్పుడు మన పిల్లలు ఎట్లుంటారు, ఇప్పుడు తప్పనుకోవద్దు, రోడ్ పైన ఉంటారు కదా వీళ్ళు, ఇప్పుడు బెలూన్స్ అమ్మడం వీళ్ళు పిల్లలు, వాళ్ళు ఎంత నాటుకుంటారు, మట్టిలలోనే కూర్చొని మట్టిలలోనే తింటారు, వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు. మనం ఎట్లుంటారు, మనం ఇంట్లో ఎంత నీట్ గా పెట్టుకున్నా కూడా మనం హాస్పిటల్లో చుట్టూ తిరగాల. వాళ్ళు ఎట్లుంటారు, తిరుగుతారా ఏమన్నా? అది ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ వస్తే ఈవెన్ మనం ఇప్పుడు నేను నా ఇంట్లో కూడా చెప్పేది ఏదైతే మంత్రా చెప్పినో ఐ విల్ ఆల్సో ఫీడ్ రా మీట్. ఎందుకంటే నేను కూడా పప్పి ఉన్నప్పటి నుంచి అలవాటు చేసిన. మీట్ అంటే ఓన్లీ మటన్, నేను పెట్టేది చికెన్ రాగా. అట్లా పెట్టడం వల్ల అలవాటు అయిపోయి ఇప్పుడు ఇంటెస్టైన్ సెట్ అయిపోయి ఉంటుంది. తక్కువలో చేసినా కూడా పెడిగ్రీ అనే బ్రాండ్ ఉందా నార్మల్గా పెడిగ్రీ పెట్టుకోవచ్చు మీకు అంతా అనిపిస్తే. అంటే ఒక బడ్జెట్ లో వచ్చే పెడిగ్రీ. నైస్ మీటింగ్ యూ బ్రో. యూఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. లవ్లీ అసలు. మేబీ లైక్ నేను ఇలా తిరిగేది కూడా ఇట్లా ప్యాషనేట్ పీపుల్ని కలవడానికి. అంటే మన నాలెడ్జ్ మన ఫీల్డ్ గురించి మనకు తెలుసు అని మనం అనుకుంటాం. ఎంత డెప్త్ లో ఉన్నాం అనేది దిగితేనే అర్థమవుతుంది, లేదా మనకంటే ఇంకా తోపులను కలిస్తే అర్థమవుతుంటుంది. ఐఎమ్ సేమ్ అప్లైస్ టు యూ ఆల్సో. అంతే కదా, మీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అన్న గురించి చెప్పినావు చూడు, అన్నకు మేబీ మనకంటే ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఆయన ఏదేది ఉంటుందో ఇప్పుడు ఆయన అందరికి ఏం చెప్తారంటే ఇప్పుడు నా తర్వాత వీనికే మొత్తం నేర్పించేసిన అని అంటాడు. కాకపోతే నేనేమంటా అంటే ఎప్పుడుకున్నా నేను నీ తర్వాతనే అన్నట్టు నేనంట. మన లాయల్టీ అది. మీ తర్వాత ఆయననే నేర్పించింది అన్న. ఇంకా ప్యాషన్ ఏమో అన్నకి. ఇంకా అన్న మొత్తం డాగ్ షోస్ చూపించింది ఆయన, చెప్పింది ఆయన మాకు. నేను ఎప్పుడైనా ఏమంటా అంటే ఇప్పుడు ఎవరిదైనా మన పని, మనం ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మీరు ఈ కార్ నడుపుతున్నారు, ఇప్పుడు మీకు ఇచ్చే రెస్పెక్ట్ నేను మీకు ఇవ్వాలా. అది కార్ ది అది పక్కన పెట్టేస్తే మీకు ఇచ్చేది రెస్పెక్ట్, అంతే. రెస్పెక్ట్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అదే గురించే మాట్లాడాలి. కానీ నువ్వు అది నేను అనేది అది. ఇప్పుడు ఎవరైనా సరే మనుషులే అంతే. ఇంకోటి మనుషులకు ఏం కావాలంటే కొంచెం ప్రేమ, కొంచెం ఇజ్జత్, అంతే. ఇంకేం అది కొంతమందికి అన్న. ఇప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు అది కొంతమందికి మాత్రమే. ఇప్పుడు అదే నువ్వు మళ్ళా మనం ప్రేమ ఇజ్జత్ వేరే వాళ్ళకి ఇచ్చినావు అనుకో, రాబాయ్ నాకు ఇచ్చేది. అరుణ్ భాయ్ అట్లా కూడా ఉన్నారు. నేను ఏమంటా తెలుసా, చాలా సార్లు నేను మంచోడిని రా ఎవరిని కాదు. వచ్చేసి లెట్స్ ఇప్పుడు నేను మంచి ఎప్పుడు దాకా చూపిస్తున్నా అంటే నాకు ఏ ఇండికేషన్ రానంత వరకే, అదే మనకు ఓపిక ఉన్నంత వరకే. లెట్స్ ఇప్పుడు నువ్వు కథలు పడుతున్నావు అంటే మళ్ళీ వేరే రూపం చూస్తావు అంతే. మళ్ళీ ఇప్పుడు మనతోనే ఎవరైతే మంచిగా ఉండి మనం ఎవరు మంచిగా ఉండాలనుకుంటాం వాళ్ళందరూ మంచిగా ఉండాలి. ఇక మీతో వాళ్ళ ఇష్టం. అరుణ్ భాయ్ మనం ఎవరి గురించి ఆలోచించట్లేము. షారుఖ్ ఖాన్ ఒక మంచి విషయం ఏమంటాడంటే, ఐ డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి, ఐ డోంట్ థింక్ గుడ్ అబౌట్ ఎనీబడి, ఐ జస్ట్ థింక్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. అంతే. మనం మంచిగా ఉండాలా. నేను ఎవరి గురించి ఆలోచించాను. నేను నా మంచి కోసం నేను కష్టపడుతున్నా, నేను నా కోసమే ఆలోచిస్తున్నా, అంతే కదా. మేమేంది పోయి కూర్చున్నామా, అరే కంపెనీ ఈ కుక్క ఇట్లా, అరే కుక్క చూడరా ఎట్లుందో, ఇట్లాంటి దాన్ని తెప్పించుకోవాలా. మేము మాట్లాడుకునేది ఇది ఇట్లా తెప్పించుకోవాలా, దీన్ని తెప్పిస్తాం బెట ఇంపోర్ట్ అంటాడు. సరే అన్న ఇది తెప్పించుకుందాం, లేదన్నా మనం ఈ లైనేజ్ డాగ్ తెప్పించుకుందాం, ఈ లైనేజ్ అట్లా మేము మాట్లాడుకునేది. అది ఏ షోకి పోదాం, మేము షోకి కూడా బై రోడ్ వెళ్తాం. బెంగళూరు కానీ గోవా కానీ ఎక్కడైనా సరే ఒక డాగ్ వేసుకుంటాం, 4 మెంబర్స్ వెళ్ళిపోతాం నా ఇన్నోవాలో.